నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మనకి ఎలాంటి సమస్య ఉన్నా సరే వాటికి చక్కటి పరిష్కార మార్గాలు, చిన్న చిన్న రెమెడీస్, ప్రత్యేకమైన కార్యక్రమాల్లో ప్రత్యేకమైన తిథులకి సంబంధించి వనజకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు కదా. మరి మాస శివరాత్రి వచ్చేస్తుంది. మరి ఈ మాస శివరాత్రికి సంబంధించి కూడా వనజక్కని ఒక మంచి ఉపాయం అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే వనజక్క, మాస శివరాత్రి ఉంది అన్నారు కదా మీరు. ఆ రోజు ఎలాంటి పూజలు చేయడం వల్ల మనందరికీ మంచి ఫలితాలు కలుగుతాయి అంటారు? అయితే ఈసారి మాస శివరాత్రి శుక్రవారం రోజు వచ్చింది. ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే, మనకి మామూలుగా డేట్ అక్క 20వ తారీఖు. 20వ తారీఖు. ప్రతిసారి ఎలా ఉందంటే, ప్రతి మాస శివరాత్రికి ఇంతకుముందు మనం చెప్పినట్టు ఎవరికైనా ఏదైనా మనసులో ఏదైనా కోరికున్నా, వాళ్ళకి దీర్ఘకాలికంగా జరగని ఏమైనా పనులు ఆగిపోతున్నాయి ఎట్లా అనుకుంటే కనుక, ఎస్పెషలీ మనం చేసిన ఒక రెమెడీ అది చేయడం, మహాశివరాత్రికి చేయడం వల్ల చాలా మంది పెళ్లిగా అమ్మాయిలకి పెళ్లిళ్ళు అయితే అయిపోయాయి. లాస్ట్ టైం ఒకసారి చెప్పారు అంటే, ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక సంవత్సరం శివరాత్రికి చెప్పాను. అవునవును, ఓకే, అది శివరాత్రికి చెప్పి ఏ మాస శివరాత్రి కన్నా అది స్టార్ట్ చేయవచ్చు అని చెప్పాను. అది చేసిన తర్వాత వెంటనే 3 నెలల్లో చాలా మందికి సక్సెస్ఫుల్గా పనులైనవి. అండ్ ఎక్కువగా పెళ్ళిళ్ళు మాత్రం, పెళ్లిగా అమ్మాయిలకి మాత్రం, మ్యారేజెస్ మాత్రం ఈ రెమెడీ వల్ల జరిగింది. సెమినార్కి పిలిచారు, గెస్ట్ స్పీకర్గా పిలిచారనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఉన్నారు. ఆ గెస్ట్ స్పీకర్ వెళ్ళినప్పుడు ఆఫీస్లో చాలామంది, అందులో నేను వచ్చేస్తుంటే ఒక అమ్మాయి చెప్పింది అనమాట, మీరు చెప్పిన రెమెడీ మా సిస్టర్ చేశారండి, సో 3 monthsలో మ్యారేజ్ అయిపోయింది అంటే చాలా హ్యాపీ అనిపించింది అక్కడ. అలా అని నాకు ఇంకా చాలామంది చెప్పారు. సో వాళ్ళందరి కోసం ఈరోజు ఏంటంటే, కొన్ని ప్రత్యేకమైన మహాశివరాత్రి రోజు రెగ్యులర్గా మనం శివాలయానికి వెళ్ళి శివుడికి పూజ చేయడం, ఆ రోజంతా ఉపవాసం ఉండి, మీకు ఏదైనా నిజంగా చాలా చాలా ఎక్కువగా కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఆ రోజు ఉండగలిగితే ఉపవాసం ఉండి చక్కగా శివారాధన చేసుకొని శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకంలో ఏంటంటే, శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకంలో మనం ఏమేం చేయాలి అంటే, నేను ఎప్పుడు చెప్తాను, మీ ఇంటి నుంచి నీళ్లు పట్టుకెళ్ళండి. అవును, రాగి చెంబులో నీళ్లు చక్కగా మీ ఇంటి, ఆ నీళ్ళల్లో ఏం చేస్తారంటే పాలు కూడా కలిపేయండి. ఓకే, నీళ్లు, పాలు, బిల్వాలు, కొంచెం పంచదార, లేకపోతే పటికి బెల్లము, కొంచెం నువ్వులు, ఓకే, ఇవన్నీ వేసి ఒక శంకు పూలు, లేకపోతే తెల్లటి పూలు, లేదు బ్లూ కలర్లో నీలం రంగు పువ్వులు వేసి మీరు ఆ నీళ్ళతోటి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోండి. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన ఒక పని అనమాట. దాని తర్వాత మీరు గుడిలో మీరు ఎలా అయితే దీపారాధనలో అవన్నీ శివుడికి నెయ్యితోటి, ఆవు నెయ్యితోటి దీపం అది పెట్టిన తర్వాత మీరు ఆ రోజు నార్మల్గా మీ పూజా విధానాలు ఏదైతే ఉంటాయో అవంతా రెగ్యులర్గా చేసేసుకోండి. ఇంట్లో పూజ చేసుకుంటారా, గుడికి వెళ్తే శ్రేష్టం, అభిషేకం చేసుకోవాలి కాబట్టి గుడిలో, లేదు మీ ఇంట్లో కుదరని వాళ్ళు ఇంట్లో చాలామందికి శివలింగాలు ఉంటాయి, ఒకటైనా ఉంటుంది కదా. సో ఆ రోజు ఆ ఒక్క శివలింగానికి మీరు చేసుకోవచ్చు. ఇంకా కుదరదు, మా ఇంట్లో శివలింగం కూడా లేదు, మేము గుడికి కూడా వెళ్ళలేమన్నప్పుడు మీరే స్వయంగా నువ్వులతోటి నువ్వుల్ని పౌడర్ లాగా చేసి దాన్ని ఒక శివలింగం లాగా తయారు చేసుకోవచ్చు. ఆ శివలింగానికి కూడా చక్కగా మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇది లేదు, పుట్టమన్ను తెచ్చుకొని పుట్టమన్నుతో కూడా శివలింగం చేసుకోవచ్చు. పుట్టమన్నుతో శివలింగం చేసినప్పుడు ఆవు నెయ్యి వేసి చేయాలి. అందులో కొంచెం పాదరసం కలపాలన్నమాట. ఆ పాదరసం కలిపితే ఏమవుతుందంటే అది మనము స్టిక్ అయి ఉంటుంది, అది గట్టిగా శివలింగం షేప్ రావడానికి బాగుంటుంది. కాబట్టి ఇది చేసుకునే ప్రొసీజరు. సో మీరు శివలింగం లేదు, మేము ఇంట్లో పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, మాకు మేము రెగ్యులర్గా చేయలేము అన్న రోజు పుట్టమన్ను మనకి పూజ స్టోర్లో దొరుకుతుంది, కొంచెం చిన్న పాదరసం, మెర్క్యూరీ కూడా దొరుకుతుంది, ఆవు నెయ్యి, 3తో తయారు చేసి మీకు ఎలా డిజైన్ వస్తే అది పర్ఫెక్ట్గా రావాలి, భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కొలవచ్చు మనం. సో జస్ట్ ఒక శివలింగం లాగా చేసి ఆ లింగానికి మీరు అభిషేకం ఇంట్లోనే చేసేయచ్చు. దాని తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఆ శివలింగాన్ని ఏదైనా ఒక చెట్టు కింద లేకపోతే నీళ్ళలో వేసేయడం. ఓకే, ఇది ఫుల్ ప్రొసీజర్. ఇంతకుముందు చెప్పిన రెమెడీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ మహాశివరాత్రికి ఈ రెమెడీ, ఈ మాస శివరాత్రి కుదరకపోతే శివరాత్రి రోజు కూడా మీరు చేయొచ్చు ఇది. ఓకే, అయితే ఏంటంటే మీ మనసులో ఏ కోరిక ఉన్నా, మ్యారేజ్ అవ్వట్లేదు, జాబ్లో ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ఇవన్నీ మీ మనసులో ఏదైతే కోరిక ఉందో, న్యాయబద్ధమైన కోరిక ఏదైనా ఉంటే అది శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసిన తర్వాత మీరు ఇట్లాంటిది ఒక పసుపు దారం, తాడు ఒకటి తీసుకొని వెళ్ళి అక్కడే కూర్చొని మీరు ఏం చేస్తారంటే, లేకపోతే ఇంట్లో మీరు పూజ చేస్తున్నప్పుడు మీ పూజ గదిలోనే కూర్చొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఈ రెమెడీ స్టార్ట్ చేయండి. ఇలాంటిది ఒక దారం తీసుకొని 9 ముడులు వేయాలి. ఈ 9 ముడులు వేసేటప్పుడు
మీ మనసులో ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరిక అనుకుంటూ, ఇది తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఈ కోరిక తీరాలి అనుకుంటూ ఈ దారానికి ముడి ఎలా వేయాలో చూపిస్తాను అనమాట. ఫస్ట్ ముడి మనం రైట్ సైడ్ ఇక్కడ వేయాలి. ఫస్ట్ ఒకటి, ఓకే, ఒకటి ఇక్కడ, ఓకే, కొంచెం మధ్యలోకి వేసుకోండి, ఎందుకంటే ఇది కట్టడానికి రావాలి కదా. ఇటు ఇటు కొంచెం వదిలేసి ఒకటో ముడి ఇక్కడ వేయండి, ఓకే, ఈ కార్నర్కి. రెండో ముడి ఇక్కడ వేయాలి. మూడు మధ్యలోకి వేయాలి, ఓకే. ఇది చూసుకుంటూ వేయండి మీరు, ఓకే. సో ఒకటి కుడివైపుకి వేసాము, రెండోది ఎడం వైపుకి వేసాము, మూడోది మధ్యలోకి వేసాము, నాలుగోది నేను యాక్చువల్గా ఈ ఫోటో మీకు పెట్టేస్తాను. సో ఆ ముడులు ఎలా అయితే నంబరింగ్ ఉన్నదో ఈ రెమెడీకి. సో ఆ చిన్న పిక్చర్ ఒకటి జాహ్నవి, ఇది వేసేస్తే అర్థమవుతుంది అనమాట ఎటువైపు ఏ ముడి వేయాలని. ఓకే, అయితే యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలాగైతే చెప్పారో అలాగే వేయాలంటారు, అట్లనే. ఓకే, జాగ్రత్త చూసుకో. ఓకే, ఇది వేసి ఏం చేస్తారంటే ఇది చేతిలో పట్టుకొని మీరు మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకుంటూ శివాష్టోత్రం కానీ జస్ట్ శివనామస్మరణ చేసుకున్న తర్వాత ఆ రోజు ఏం చేస్తారంటే ఇది మీ చేతికి కట్టేసుకోండి. ఓకే, మగవాళ్ళు అయితే రైట్ హ్యాండ్కి, ఆడవాళ్ళు అయితే ఎడం చేతికి కట్టుకొని మెడలో కూడా కట్టేసుకోవచ్చు ఇది. సో మీరు ఇది చేసుకునేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా ఉండేలాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అయితే ప్రతి మాస శివరాత్రికి మీరు అలాగే ఉపవాసం ఉంటూ ఈ పూజ కంటిన్యూ చేయాలి. ఈ తాడు మాత్రం ఒకటేసారి కట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరిక ఎప్పుడైతే తీరిపోతుందో మ్యాక్సిమం 3 నెలల కల్లా అన్ని కోరికలు, చాలామందికి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోయాయి. లేదు 3 నెలలు కాలేదు, ఇంకొక 1 మంత్ మేబీ అంటే మీరు మాస శివరాత్రి కంటిన్యూ చేయొచ్చు. ప్రతి నెల చేసుకోవచ్చు మాస శివరాత్రి మీరు. ఒకవేళ మీ మనసులో కోరిక తీరిపోయింది, మీరు కంటిన్యూస్గా శివుడికి ఇంకా కంటిన్యూ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా కంటిన్యూ చేయండి. మీ కోరిక తీరిపోతే మాత్రం డెఫినెట్గా మాకు మెసేజ్ చేసి. అయితే ఆ తాడు ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఒక చేతికి? అంటే వాళ్ళకి మనసులో ఒక అట్లీస్ట్ 3 months 4 months వాళ్ళు మాసశివరాత్రి కలర్ షేడ్ అయిపోయిన అలానే ఉంచేసుకోవచ్చు, అలాగే ఉంచేసుకోండి. ఒకవేళ మీరు మార్చాలి అనుకుంటే గనక ఏదైనా కొన్ని అంటే మనకి మధ్యలో ఏదైనా బ్రేక్స్ వస్తాయి, ఇంట్లో ఎవరైనా అంటే నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి కంకణాలు ఇవన్నీ మనకి ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా పోయినా మైల్ అట్లాంటివి వచ్చినప్పుడు తీసేస్తారు. డెలివరీస్ అవి అయినప్పుడు ఏం చేస్తారంటే తీసేస్తారనమాట. సో అట్లాంటప్పుడు తీసేసి మళ్ళీ మాసశివరాత్రి. లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు అవి తీసేయచ్చు. లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు నో ప్రాబ్లం, కంటిన్యూ చేసేయండి, అట్లా ఏమి ఉండదు. ఓకే, కంటిన్యూ ఎలాగో స్నానం చేసేసుకుంటారు రోజు కాబట్టి. ఇది చిన్న రెమెడీ, చాలా చాలా ఎఫెక్టివ్ రెమెడీ. ఇది ఒకటి మీరు చేయాల్సింది. అలాగే ఈ శుక్రవారం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం అంటే మనం ఎక్కువగా సరస్వతి అమ్మవారికి పూజ చేస్తాం, తెలుసు కదా. అయితే ఎవరికైనా ఈసారి ఏం చేస్తారంటే ఈ మాస శివరాత్రి రోజే మూలా నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఆ రోజు ఎవరైనా ఇంట్లో పిల్లలు సరిగా మాట వినట్లేదు, సరిగా వాళ్ళకి స్కోర్ తక్కువ వస్తుంది, మార్క్స్ సరిగా రావట్లేదు, చదివింది మర్చిపోతున్నారు, లేదా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపేర్ అవుతున్నారు, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అపేర్ అవుతున్నారంటే ఈరోజు తప్పకుండా మీరు సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకోవడం, లేకపోతే ఇంట్లోనే మీరు పూజ చేసుకునేటట్టయితే చక్కగా పరవాన్నం అది ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టి సరస్వతీదేవి అష్టోత్తరం చదవడం, సరస్వతి స్తోత్రాలు అవి చదువుకోవడం, మీ పుస్తకాలన్నీ చక్కగా సరస్వతి అమ్మవారి దగ్గర పెట్టి మీకు మంచి తెలివితేటలు అమ్మవారు ఇవ్వాలని, అమ్మవారి ఆశీర్వాదం మీతోటి ఉండాలని పేరెంట్స్ కూడా చేయొచ్చు. వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పేరెంట్స్ కూడా చేయొచ్చు. ఆ రోజైనా తెల్లటి ఏవైనా దానం చేయండి, పంచదార, పెరుగు, నెయ్యి అట్లాంటివి. అండ్ మీరు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు ఇంట్లోకి పంచదార స్వీట్ ఏదైనా కొనుక్కోండి, తీసుకురావాలి. ఓకే ఓకే, అంటే పంచదారనే ఎనీ స్వీట్ తెల్లగా ఉండేది కలాకంద్, వైట్ కలాకంద్, వైట్లో ఏదైనా కొనుక్కోండి. ఇంట్లో అంటే ఇంట్లో ఏదైనా నిల్వ ఉండే వస్తువు పంచదార అట్లాంటిది ఆ రోజు శుక్రవారం రోజు కొనుక్కొని ఈ సింపుల్ చిన్న చిన్న రెమెడీస్ అనమాట. ఆ మూలా నక్షత్రం ఉంది కాబట్టి గుడికి వెళ్ళడమే చాలా మంచిది. పిల్లల్ని తీసుకొని మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా ఆ రోజు వెళ్ళి అమ్మవారికి పూజ చేపించి సరస్వతి అమ్మవారికి సరస్వతి అష్టోత్తరాలు అవన్నీ చదవండి. చదవడం రాకపోతే విని మీ పిల్లలకి మంచి విద్యాభ్యాసాలు బాగుండాలి అని అనుకొని అమ్మవారిని కోరి నేను చెప్పినట్టుగా శివాలయానికి కూడా
మహాశివరాత్రి కాబట్టి ఆ చిన్న రెమెడీస్ చేస్తే సరిపోతుంది. చాలా 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 మంచి విషయాలు తెలియచేశారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క. సో చూసారు కదండి, మాస శివరాత్రి నిజంగా మహాశివరాత్రి అద్భుతం. ఇలాంటి 11 మాస శివరాత్రులు కలిస్తేనే ఒక మహాశివరాత్రి అవుతుంది. మరి అందున ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేది మహాశివరాత్రి, దానికి ముందు వచ్చే నెల ఇది మాస శివరాత్రి కాబట్టి ఇది అద్భుతం. డెఫినెట్గా వనజక్క చెప్పినటువంటి ఉపాయాలు, పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరూ చేసుకుని అందరూ సుఖ సౌఖ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.